సంగమా, మనము దేవుని ప్రభువుని ఆశ్రయించు వారము. ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. గడిచిన శుక్రవారము ఉపవాస ప్రార్థన కూడికలో మనము ఆ యొక్క కీర్తన గ్రంథం 34వ సంకీర్తన 8వ చరణాన్ని ఆధారం చేసుకొని ధ్యానించగలిగాం. అందులో యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకునుడి, ఆయనను ఆశ్రయించి నరుడు ధన్యుడు అని మనం ధ్యానించాం. ఈ విషయాన్ని ఎందుకు మీకు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నానంటే, అది అసంపూర్ణమైనటువంటి సందేశాన్ని మనం విన్నాం సమయం లేకపోవడం వలన. నిజం చెప్తున్నానండి, నాకు సమయం చాలదు, వాక్యం చెప్పడానికి ఆ సమయం చాలదు. ఉన్న సమయంలోనే చాలా సమరైజ్ చేసి దానిని కుదించి దానిని ఒక చిన్నదిగా మలిచి మీకు నేను వాక్యాన్ని ఇస్తూ ఉన్నాను. వాస్తవానికి దాని విపులంగా దానిని ధ్యానిస్తే సమయం ఏమాత్రము కూడా సరిపోదు. అయినా కూడా నేను ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. కాబట్టి జాగ్రత్తగా వినడానికి మీరు ప్రయత్నం చేయాలి. మీరు సమయం ఇస్తేనే వాక్యం చెప్పగలను, మీరు సమయం ఇస్తేనే వాక్యాన్ని మనం ధ్యానించగలం. కాబట్టి మనకు అంత సమయం లేదు, కాబట్టి దేవునికి అంత సమయం ఇవ్వలేము, కాబట్టి మనకి చాలా అవసరాలు చాలా పనులు ఉన్నాయి, కాబట్టి మనము దేవునికి అంత సమయం ఇవ్వలేము. కాబట్టి ఇచ్చిన సమయాన్నైనా కొంచెం మనం వాక్యము ధ్యానించడానికి, దేవుణ్ణి స్తుతించడానికి, ప్రార్థన చేయడానికి మాత్రమే ఇవ్వడానికి మనం ప్రయత్నం చేద్దాం. కాబట్టి దేవుడికి ఇచ్చే సమయాన్ని మనము దొంగలించకూడదు. దేవుడికి ఇచ్చే సమయాన్ని మనము వృధాగా మనము దానిని విడిచిపెట్టకూడదు. దానిని సమయాన్ని సద్వినియోగం చేసుకోమని వాక్యం మనకి సెలవిస్తూ ఉంది. కాలం సమీపించున్నది కనుక మనం ఖచ్చితంగా సమయాన్ని సద్వినియోగం చేసుకొని ప్రభు సన్నిధిలో మనం గడుపు వారమే ఉండాలి. ఈ సమయంలో ఇచ్చిన సమయాన్ని దేవుని యొక్క వాక్యానికి, దేవుని యొక్క సన్నిధికి, దేవుని సన్నిధిలో ప్రార్థనలకు, ఆరాధనకు సమయాన్ని ఇవ్వడానికి మనం ప్రయత్నం చేద్దాం. మరి ఈ సమయంలో ఆ యొక్క యెహోవా దేవుణ్ణి ఆశ్రయించిన నరుడు ధన్యుడని లేఖనం సాక్ష్యం ఇస్తూ ఉంది. జాగ్రత్తగా వినండి, ఈ మాటలు మనకి చాలా అవసరం. చూడండి, సార్దీసు అనేటువంటి సంఘం, లేకపోతే సార్దీసులో ఉన్నటువంటి సంఘం ప్రభువుని కోరుతుంది, కానీ ప్రభువు ఉత్తముడని వారు ఎరుగకున్నారు. అందుకని శుక్రవారం ఆ యొక్క సందేశాన్ని ఉపోద్ఘాతంగా మీకు నేను జ్ఞాపకం చేశాను. ఇప్పుడు ఆ యొక్క సంఘం ఎలా ఉంది అంటే, ప్రభువుని ఆశ్రయించింది కానీ ధన్యకరమైన జీవితాన్ని వారు కలిగి ఉండలేదు. కారణం ఏమిటనగా, వారు యెహోవా ఉత్తముడని వారు రుచి చూచి తెలుసుకోలేదు. ప్రభువుని వారు ఆశ్రయించారు, కానీ వారు ఆశ్రయించిన దేవుడు ఎలాంటి వారో వారికి తెలియలేదండి. అందుకనే వారు పేరుకు మాత్రము జీవించుచున్నారు, కానీ వారు మృతులండి. సార్దీసులో ఉన్న సంఘం మృతమైనది అని సాక్ష్యం ఇస్తూ ఉందండి. ఈ రోజున మనము సార్దీసులో ఉన్న సంఘము ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు చాలా విషయాలు మనతో మాట్లాడడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నారు. మనం వినడానికి మనం ప్రయత్నం చేయాలి. ఇది వింటే ఖచ్చితంగా జీవితాలు ఆశీర్వదింపబడతాయి. ఎప్పుడు కూడా దేవుడు నిన్ను దీవిస్తాడు, ఎప్పుడూ కూడా నిన్ను దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుడు నువ్వు ఎన్ని పాపాలు చేసినా కూడా ఆయన నిన్ను కరుణించి నీకు ఆ అభివృద్ధినిస్తాడు, సమృద్ధినిస్తాడు అనే వాక్యాలు విని మనము అలసిపోయాం. విని ఆ వాక్యానికి మనం అలవాటు పడిపోయాం. విషయం చెప్తున్నా, చాలాసార్లు మీకు నేను చెప్పాను, మనము ఆశీర్వదింపబడాలి అంటే ఖచ్చితంగా ఆజ్ఞను పాటించాలి. ఆజ్ఞ లేకుండా వాగ్దానము లేదు, వాగ్దానము లేకుండా ఆశీర్వాదము లేదు. కాబట్టి మనం ఇప్పుడు నేర్చుకుంటుంది ఏమిటనగా, ఆయన ఇచ్చే ఆజ్ఞలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఆజ్ఞలే నిబంధన. గడిచిన వారంలో బైబిల్ స్టడీలో నిబంధన అనగానేంటి అనే ప్రశ్న మీద మనము ఆ యొక్క బైబిల్ స్టడీ కలిగి ఉన్నాం. వచ్చిన వారు కొద్దిమంది, వారికి తెలిసి ఉంటుంది. నిబంధన అంటే మనం పాత నిబంధన అని, కొత్త నిబంధన అని అనుకుంటాం. వాస్తవానికి పాత నిబంధన కాదు, కొత్త నిబంధన కాదు. నిబంధన అంటే ఆజ్ఞ అని అర్థం. అంటే పాత ఆజ్ఞలు, కొత్త ఆజ్ఞలు అని అర్థం. పాత నిబంధన, కొత్త నిబంధన. పాత ఆజ్ఞలు, కొత్త ఆజ్ఞలు. మనము బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలో కొన్ని వందల సంఖ్యలో మాత్రమే ఆజ్ఞల అనబడిన నిబంధన మనం చూస్తాం. నిబంధన అనగా ప్రమాణము అని అర్థం. ఒట్టే
నేను తప్ప వేరే దేవుడు నీకు లేడని ఒట్టే నిబంధన చేసుకో, అప్పుడు నేను నిన్ను దీవిస్తాను అన్న మాట మనకు కనిపిస్తుంది. నేను తప్ప వేరే దేవుడు నీకు ఉండకూడదు. నిబంధన అంటే ఆజ్ఞ, నీకు ఇస్తున్నాను ఈ నిబంధన. నేను తప్ప వేరే దేవుడు నీకు ఉండకూడదు. ప్రమాణం చేయి, నేనే ఏకదేవుణ్ణి, నేనే దేవుణ్ణి, యెహోవాయే దేవుడు, ఆయన తప్ప వేరే దేవుడు లేనే లేడు, ఆయన అద్వితీయ దేవుడు, ఆయన ముందు వెనక ఇంక దేవుళ్ళు లేనే లేరు అన్న నిబంధన తన ప్రజలతో ఆయన చేసుకున్నాడు. ఈ నిబంధనలో ఇంకో చేయి కలపాల్సింది ఎవరనగా తన ప్రజలైనటువంటి వారు ఆ నిబంధనలో వారు ఏం చేయాలనగా ప్రమాణం చేయాలి. అవును ప్రభువా, నీవే అద్వితీయ దేవుడవు, నీవు తప్ప వేరే దేవుడు లేనే లేడు, నీ ఆజ్ఞలను మేము పాటిస్తాం అని ఒక నిబంధనలోకి రావాలి. ఆజ్ఞ అనగా నిబంధన, నిబంధన అనగా ఆజ్ఞల కలయిక. కొత్త నిబంధనలో కూడా కొన్ని వందల ఆజ్ఞలు ఉన్నాయి, అనగా కొన్ని వందల నిబంధనలు ఉన్నాయి. మనం కేవలం 2 ఆజ్ఞలు మాత్రమే అనుకుంటాం, కానీ ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయండి అనేది ఒక నిబంధన, లేకపోతే ఒక ఆజ్ఞ. మీరు సమాధానముగా ఉండండి ఒక ఆజ్ఞ లేదా నిబంధన. మీరు ఒకరిని ఒకరు ప్రేమింపబడండి, ప్రేమించుకునండి, ఒకరి ఎడల ఒకరు తగ్గించుకోనండి. ఇవన్నీ కూడా ఇలా చూస్తే చాలా ఆజ్ఞలు కనిపిస్తాయి. నన్ను ప్రేమించువాడు నా ఆజ్ఞలు గైకుంటాడు, నన్ను ప్రేమించువాడు నా ఆజ్ఞలు గైకుంటారని ఎవరన్నారు బైబిల్ గ్రంథంలో? ఎవరు చెప్పారండి? ఎవరు చెప్పారు? యేసు ప్రభువారు స్వయంగా చెప్పారు. గైకొనుట అనే మాటకు అర్థం ఏమిటి? లోబడుట అని అర్థం, విధేయత చూపించుట అని అర్థం. కాబట్టి ఈ రోజున ఆయన ఇస్తున్నాడు, నువ్వు ఆశీర్వదింపబడాలి అంటే, నీ వాగ్దానం నీ జీవితంలోకి రావాలి అంటే ఖచ్చితంగా దేవుని ఆజ్ఞకు, దేవుని నిబంధనకు నీవు లోబడాలి, నువ్వు విధేయత చూపించాలి. అలా లేకపోతే నీ నిబంధన నీ యొద్ద నుండి నీ చేతులార నీవే పోగొట్టుకున్నవాడు అవుతావు. దానికి నీవే ఉత్తరవాదివి. నేను కాదు, సేవకుడు కాడు, యేసు ప్రభు కూడా కాడు. నీకు నీవే ఉత్తరవాదిగా ఉంటావు. ఎప్పుడు నీవు దేవుని వాక్యానికి లోబడకపోతే, దేవుని మాటకు విధేయత చూపించకపోతే, గై కొనకపోతే నీ వాగ్దానాన్ని నువ్వు కోల్పోయే ప్రమాదం ఉంది. అందుకనే 7 సంఘాలకు మొదటిగా ఇస్తున్న మాటలు ఏంటంటే, 7 సంఘాలకు ఇస్తున్నటువంటి హెచ్చరికలు అవి. ఏ సంఘమైనా చూడండి, ప్రకటన గ్రంథంలో ఎఫెసీ సంఘంలో హెచ్చరిక ఖచ్చితంగా ఉంటుంది. తర్వాత స్మరణ సంఘం హెచ్చరిక ఉంది. తర్వాత పెర్గములో ఉన్న సంఘం ఉంది హెచ్చరిక, దానికి తుయితైరాలో ఉన్న సంఘం దానికి ఉంది హెచ్చరిక. ఇప్పుడు 5వ సంఘం అయినటువంటి సార్దీసులో ఉన్న సంఘం గురించి మనము ధ్యానం చేస్తున్నాం. ఇప్పుడు ఈ యొక్క సార్దీసులో ఉన్న సంఘముకు కూడా హెచ్చరిక ఉంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, అన్ని సంఘాలకు మెప్పు ఉంది, కానీ సార్దీసు సంఘానికి మెప్పు లేదు. మెప్పు లేదు. నువ్వు చూడడానికి సజీవంగా ఉన్నావే కానీ నీవు మృతుడివి అన్నాడు. మెప్పు లేదు. ఆ సార్దీసులో ఉన్న సంఘానికి మెప్పు లేదు. అన్ని మిగిలిన సంఘాలకు ఉన్నాయి, దాదాపుగా ఏదో ఒక మెప్పు ఉంది, కానీ ఈ సంఘానికి మాత్రం మెప్పు లేదండి. సార్దీసు అనే మాటకు అర్థం ఏమిటి అనగా శేషము, తప్పించుకునిన వారు అని అర్థం. వాస్తవానికి ఇది సార్దీసు అనేది ప్లూరల్ వర్డ్, బహువచనం. సార్దీసు అనే పట్టణం ఇది 2 పట్టణాలు ఇవి. మీకు జ్ఞాపకం ఉందా? వైజాగ్లో పాత గాజువాక, కొత్త గాజువాక అంటే దాని అర్థం ఏంటి? ఏది మొదటిది గాజువాకకి? పాతదా కొత్తదా? పాతది. దాని సంఖ్య పెరుగుతుంది కాబట్టి మరలా ఎక్స్టెన్షన్ అయ్యింది, పెరిగింది. అందుకని ఇది పాత గాజువాక, తర్వాత కొత్త గాజువాక. అంటే అదంతా ఒకటే, కొత్త పేట, పాత పేట. అర్థమైందండి? అంటే ఏంటి? ఇది పెరిగింది కాబట్టి కొంతమందిని వేరే ప్రాంతంలో పెట్టారు, అది కొత్త పేట అయింది. అర్థమవుతుందా? అలాగే సార్దీసు అనేది పెద్ద పట్టణం, అది కొండ మీద కట్టబడిన పట్టణం. అది ఆ పట్టణంలో జనసంఖ్య పెరుగుతుండటంతో చేత కొండ దిగువన ఇంకో పట్టణం కట్టుకున్నారు. మొత్తం 2 పట్టణాలు అవి. సార్దీసు అనేది సార్దీసులు అని అర్థం, అంటే 2 పట్టణాలు. అంటే సార్దీసు 1, సార్దీసు 2, చర్చ్ 1, చర్చ్ 2 అంటున్నాం కదా. అలాగే సార్దీసు 1, సార్దీసు 2 అంటే 2 పట్టణాల కలయిక. అది సంఖ్యలో, దాని వైభవంలో చాలా గనురాలు. సార్దీసు అనే పట్టణం చాలా ధనికులున్న పట్టణం. అది
అది వ్యాపారానికి కేంద్రం. అది కాటన్, ఉన్నిని ప్రొడ్యూస్ చేసే ప్రాంతం. అది ఉన్నిని ప్రొడ్యూస్ చేసేది, గొర్రె నుండి వచ్చే ఉన్నిని ప్రొడ్యూస్ చేసేది. తరువాత అది వ్యాపారానికి కేంద్రం. ఓదా రంగు చోర్ణమును ప్రొడ్యూస్ చేసే ప్రాంతం కూడా అది. తుయితైరాలో ఓదా రంగు ఆ చూర్ణాన్ని అమ్ముకోవడానికి వచ్చినటువంటి ఆ స్త్రీ ఎలా అయితే ఆ యొక్క తుయితైరాలో సంఘాన్ని స్థాపించిందో, అలాగే సార్దీస్ అనేటువంటి పట్టణంలో ఎవరి ద్వారా సంఘం స్థాపించబడింది అనగా, ఎవరి ద్వారా స్థాపించబడింది అనగా, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం ప్రకారం క్లెమంతు అనేటువంటి ఒక శిష్యుడు ఉన్నాడు. ఎవరి శిష్యుడు అనగా, స్వయాన అపోస్తలుడైనటువంటి పౌలు వారి యొక్క ప్రియమైన శిష్యుడు, నిజమైన శిష్యుడు. ఈ శిష్యుడు, ఈ క్లెమంతు అనేటువంటి ఈ శిష్యుడు సార్దీసు పట్టణానికి సంబంధించిన వాడు. ఈయన ఆ యొక్క సువార్తను విని అక్కడ సంఘాన్ని స్థాపించాడు. అక్కడ స్థాపించబడిన సంఘానికి మొట్టమొదటి పాస్టర్ గారు ఎవరనగా ఈ యొక్క క్లెమంతు అనేటువంటి అపోస్తలుడైన పౌలు యొక్క ప్రియ శిష్యుడు, సహకారి. ఆ యొక్క పౌలు వారికి హెల్పర్గా ఉన్నటువంటి వాడు. ఆ యొక్క వ్యక్తి ఆ యొక్క సార్దీస్ పట్టణంలో సంఘాన్ని స్థాపించాడు. చాలా ధనవంతులు ఉన్న పట్టణం అండి అది. కానీ ఆ పట్టణానికి ఉన్నటువంటి భయంకరమైన బలహీనత ఏమిటంటే సోమరితనం, లేజినెస్. సార్దీస్లో ఉన్నటువంటి ఆ పట్టణం, సార్దీస్ అనేటువంటి పట్టణంలో ఉన్న ప్రజలు ఎలా ఉంటారంటే బద్ధకస్తులు, సోమరితనం, లేజినెస్. అలా ఉండడం వలన వారికి ఎంత ధనమున్నా, ఎంత గనులైనా, ఎంత వైభోగము కలిగినా, ఎంత భాగ్య నగరమైనా కూడా వారిని ఈజీగా శత్రువులు జయించుకుంటూ వెళ్ళిపోయేవారు. క్రీస్తు పూర్వం 546వ సంవత్సరంలో కోరేషు అనేటువంటి పారసిక రాజు వచ్చి దాని మీద దండయాత్ర చేసి దాన్ని జయించగలిగాడు. తర్వాత కాలంలో పారసిక మాదీయ పరిపాలన ముగించిన తర్వాత గ్రీకు పరిపాలన వచ్చింది. దానికి ముఖ్యుడు ఎవరనగా గ్రీకు వీరుడు అయినటువంటి అలెగ్జాండర్ ది గ్రేట్. ఈయన కూడా ఆ యొక్క పట్టణం మీద పడి తన స్వాధీనం చేసుకున్నాడు. తర్వాత దానిని అభివృద్ధి పరిచాడు. సార్దీస్ అనేటువంటి పట్టణాన్ని, చిన్న ఆసియా ఖండంలో ఉన్న ఆ యొక్క టర్కీ అనే ప్రాంతంలో ఉన్నటువంటి ఈ యొక్క దేశం లేదా ఈ ప్రాంతం, ఈ పట్టణం, దాని మీద దండయాత్ర చేసి దానిని అభివృద్ధి చేసుకున్నాడు, స్వాధీనం చేసుకున్నాడు, బాగా అభివృద్ధి చేశాడు అలెగ్జాండర్ ది గ్రేట్. తర్వాత ఆయన మరణించిన తరువాత చాలా మంది పరిపాలన చేశారు దాన్ని స్వాధీనం చేసుకొని. తరువాత కాలంలో రోమిల పరిపాలన ప్రారంభమైంది. అందులో ముఖ్యుడు ఎవరనగా టెబీరియన్ అనేటువంటి చక్రవర్తి ఆ యొక్క పట్టణాన్ని అన్ని విధాలుగా ఆదరించాడు. ఎప్పుడైతే అలెగ్జాండర్ ది గ్రేట్ సార్దీస్ పట్టణాన్ని అభివృద్ధి చేసి చనిపోయాడో, తరువాత సార్దీస్ పట్టణాన్ని వినాశనం వైపు నడిపించడానికి, జాగ్రత్తగా వినాలి, మరి కొంతమంది రాజులు, చక్రవర్తులు దాని మీద దండయాత్ర చేసి దానిని పూర్తిగా నాశనం చేశారు. ఆ తరువాత టెబీరియన్ అనేటువంటి చక్రవర్తి, రోమిల చక్రవర్తి దానిని స్వాధీనం చేసుకొని రోమా ప్రభుత్వం వచ్చిన తరువాత మరలా పునః అభివృద్ధి ప్రారంభమైంది. సార్దీస్ పట్టణంలో భాగ్య నగరముగా వర్తిల్లింది. చాలా అభివృద్ధి చెందిన పట్టణం అది. దానికి ఏమీ కొదువు కాదు. దాని జనసంఖ్య చాలా గొప్పది. ఆ పట్టణం విస్తరిస్తున్నటువంటి పట్టణం. అందులో ఈ యొక్క క్లెమంతు అనేటువంటి అపోస్తలుడైనటువంటి పౌలు యొక్క సహాయకుడు లేదా ఆయన యొక్క ప్రియ శిష్యుడు అయినటువంటి క్లెమంతు ఆ యొక్క పట్టణానికి వెళ్ళి సువార్త ప్రకటించి సంఘాన్ని ఏం చేశాడు? స్థాపించాడు. విషయం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి విశ్వాసులు ఎవరైతే ఉన్నారో జాగ్రత్తగా వినాలి, వారందరూ కూడా సోమరులు. ప్రభువుని అంగీకరించారు, దేవుని సన్నిధికి వచ్చారు, వారి ప్రవర్తన మార్చుకోవడానికి ఇష్టపడలేదు. వారు అభివృద్ధి చెందుతున్నారు, దేవుడు కృప చూపిస్తున్నారు, కానీ వారి యొక్క లేజినెస్, వారి యొక్క సోమరితనాన్ని వారు ఏం చేస్తున్నారంటే విడిచిపెట్టడం లేదంట. లేదు, అక్షర వాక్యంలో చాలా స్పష్టంగా ఉంది. వారి సోమరితనాన్ని బట్టి వారు ఎంత గొప్పవారైనా కూడా దేవుని దృష్టిలో వారు మృతులుగానే ఉన్నారు, మృతులుగానే
ఉన్నారు. అందుకని ఈ సోమరితనాన్ని కలిగి ఉన్న సార్దీసులో ఉన్న సంఘానికి ప్రభువు మెప్పు ఇవ్వలే. పైపెచ్చి ఏమన్నాడంటే తప్పు మోపుతున్నారు. తప్పుంది, పొరపాట్లు ఉన్నాయి. పొరపాటులు జరగని సంఘాలు ఏమీ కూడా లేవండి. కానీ గొప్ప విషయం ఏంటంటే వారి తప్పును తాము తెలుసుకొని, వారి తప్పును ప్రభు సన్నిధిలో ఒప్పుకొని, వారు ప్రభు యొక్క మాటల చొప్పున పశ్చాత్తాపపడి మరలా తమను తాము సరి చేసుకోవడానికి ప్రయత్నించాలి. కానీ అలా జరగడం లే. సార్దీసు సంఘంలో ఉన్న పరిస్థితి కూడా అదే. చూడండి, ఎవరికి రాస్తున్నాడు ప్రభు? ఎవరికి రాస్తున్నాడు? సార్దీసులో ఉన్న సంఘానికి ఆయన రాస్తున్నాడండి. ఎవరు రాస్తున్నారు? చూడండి, ఎవరు రాస్తున్నారు అనే మాట మనం ధ్యానించడానికి ముందు ఎవరికి రాస్తున్నాడు అనగా సార్దీసులో ఉన్న సంఘపు దూతకి రాస్తున్నాడండి. 3వ అధ్యాయం 1వ వచనం ప్రకారం ప్రభువు ఏదైనా ఎవరికైనా చెబుతున్నాడంటే అనవసరంగా ఏది చేయడండి. దేర్ ఇస్ ఎ పర్పస్ బిహైండ్ దట్. దేర్ ఇస్ ఎ పర్పస్. అక్కడ కారణం ఉంది. ఈ రోజున మనం ప్రకటన గ్రంథం ధ్యానిస్తున్నాము. ఆ ప్రేరేపణ ప్రభు మనకి ఇచ్చాడు. ఆ సంఘాల గురించి మనం ఆలోచన చేస్తున్నాం. ఆ సంఘాల గురించి ధ్యానిస్తున్నామంటే టైం పాస్ కాదండి. టైం పాస్ కాదు, కాలయాపన కోసం కాదు. నేను కూడా కొన్ని పదుల సంఖ్యలో పుస్తకాలు చదివి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసి గంటల కొద్ది కూర్చొని, ఇన్ఫాక్ట్ రోజుల కొద్ది కూర్చొని రాత్రి 1 గంట 2 వరకు మెలకువలో ఉండి ధ్యానించి అసలు విషయాన్ని సంఘానికి చెప్పాలి అనేది టైం పాస్ కాదండి. టైం పాస్ చేయాలి అంటే బోల్డ్ కథలు ఉన్నాయి. బ్రహ్మాండమైన కథలు నేను చెప్పగలను. నేను స్కూల్కి వెళ్ళకుండా ఉండడానికి మా అమ్మకి ఎన్నో కథలు చెప్పా. కాలేజీ ఎగ్గొట్టడానికి నేను ఎన్నో కథలు చెప్పా. ఐ హ్యావ్ గుడ్ స్టోరీస్ టు ఎస్కేప్. అర్థమైందా అండి? తప్పించుకోవడానికి బోల్డ్ కథలు ఉన్నాయి నా దగ్గర. కథలు చెప్పాలంటే బోల్డ్ చెప్పగలను. కానీ మిమ్మల్ని టైం పాస్ వైపు నడిపించడానికి నాకు ఇష్టం లేదు. ప్రభు వైపు నడిపించాలని నా అభిలాష, నా యొక్క కోరిక, నా తృష్ణ. ప్రభు ఏదైనా ఎవరికైనా ఏదైనా విషయం చెబుతూ ఉంటే దేర్ ఇస్ ఎ పర్పస్. ఖచ్చితంగా కారణం ఉంటుంది. మనం టైం పాస్ చేస్తాం. చూడండి, ఏదైనా ఒక కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నామంటే ఓపెన్గా చెప్తున్నాను, చాలా టైం పాస్ ప్రోగ్రామ్సే మనం డిజైన్ చేస్తాం. అరే ప్రసంగికుడు రాలేదు, ఇంకో 2 పాటలు పాడియండి. అరే ప్రసంగికుడు రాలేదు, ఇంకో 2 ప్రార్థన చేయించండి. అరే ఆ యొక్క వ్యక్తి రాలేదు, చేయండి. ఎవరో కొత్త వారు వచ్చారు, వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి మనం ఏం చేస్తాం? అక్కడ ప్లేస్ లేకపోయినా కూడా ప్రార్థనకో, పాటకో, దేనికో, గ్రీటింగ్స్కో, దేనికో మనం ఏర్పాటు చేస్తాం. ఎందుకో వారు మనం తప్పుగా అనుకోకూడదు. అర్థమవుతుందా? కానీ దట్ ఈస్ ది మీనింగ్లెస్. ఓపెన్గా చెప్తున్నాను. మనము దేవుని సన్నిధిలో ఏదైనా చేసామంటే పాడినా, ప్రార్థించినా, మాట పలికినా మీనింగ్ ఉండాలి, అర్థం ఉండాలి. మనకే బోర్ కొడుతుంటే దేవుడికి ఎలా ఉంటుంది? మనమే విసుగు చెందుతూ ఉంటే దేవుడు ఇంకెంత విసుగు చెందుతాడు? అరే మానవులు మాతృలం మనకే ఇంత ఎలాగుంటే దేవుడు ఎంత పరిశుద్ధుడు, ఎంత గొప్పవాడు, ఆయన ఇంకెలా ఫీల్ అవుతాడు? మనము కాలయాపన చేయడానికి కొన్ని చేస్తాం, కానీ ప్రభు కాలయాపన ఎక్కడ చేయడు, క్రమపరచడానికే చేస్తాడు ఏది చేసినా. ఆమేన్. మనం కాలయాపన కోసం చేస్తాం, ప్రభువు క్రమపరచడానికి చేస్తాడు ఏదైనా. ఇప్పుడు ఈ సంఘానికి రాస్తూ ఆయన క్రమపరచాలనుకున్నాడు సార్దీసులో ఉన్న సంఘానికి. జాగ్రత్తగా వినండి. ఒకవేళ మనం అలా ఉన్నా, లేకపోతే మన చుట్టూ ఉన్న సమాజంలో ఉన్న సంఘాలు అలా ఉన్నా, ఇన్ఫాక్ట్ సంఘం అంటే నేనండి, నా కుటుంబం అండి. సంఘం అంటే ఈ 4 గోడలు కాదు, ఈ బోర్డు కాదు. నేను ఒక సంఘాన్ని, ఒక చర్చినండి, నేను ఒక సంఘాన్ని పాడు చేస్తే నేను వారిని, అంటే నన్ను పాడు చేయవాడిని దేవుడు ఆటోమేటిక్ కొన్ని పాడు చేసేవాడిని పాడు చేస్తాడని అర్థం. అంటే నన్ను పాడు చేసే హక్కు ఎవరికి లేదండి. అంటే సంఘం అనే నన్ను ఎవరైతే పాడు చేయాలనుకుంటారో, ఎవరైతే నన్ను అన్యాయపు మార్గంలో నడిపించాలనుకుంటారో, నన్ను బట్టి వారిని ఏం చేస్తాడంట? వారిని పాడు చేస్తాడంట దేవుడు. అర్థమవుతుందా? జాగ్రత్తగా వినండి. అది ఇప్పుడు ఏం చెప్తున్నాడు? సార్దీసులో ఉన్న సంఘం, అది యోహాను చేత హెచ్చరించబడుతున్నటువంటి సంఘం.
ఆ సంఘం అప్పటికి భాగ్యవంతురాలుగా ఉంది కానీ, అన్ని విధాలుగా వర్ధిల్లుతుంది కానీ, ఆత్మీయంగా ఆధ్యాత్మికంగా కడు బలహీన స్థితిలో ఉంది, కడుహీనమైన దశలో ఉంది. ఆ సమయంలో పేరుకు మాత్రము మా సార్దీసు పట్టణమా అని పిలువబడింది కానీ అది మృతమైన పట్టణం, జీవము లేని పట్టణం అండి. అది ఆ యొక్క పట్టణములో క్షీణత ఉంది, క్షమ ఉంది, జీవము లేదు. ఆ యొక్క సార్దీసు పట్టణం నిర్జీవాన్ని కలిగి ఉంది. ఆ పట్టణ నగర పౌరులు బహు సోమరులండి. అలాంటి పరిస్థితి నందున్న క్రైస్తత్వం ఉందండి. అలాంటి పరిస్థితుల్లో సంఘం ఉందండి ఆ ప్రాంతంలో. విషయం ఏంటంటే ఈ సంఘం సోమరులైన వారిని మార్చి వారిని ఏం చేయాలి అనగా పురుగొల్పి వారిని ప్రభు యొద్దకు నడిపించాల్సినటువంటి క్రైస్తవ సంఘం ఏమైపోయింది అనగా వారి వల్ల ఇది కూడా సోమరిపోతుగా మారిపోయిందండి. వాస్తవానికి సంఘము అనేది ఒక ద్వీపం అండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం ప్రకారము ఆ సంఘము అనేది దీపస్తంభం అండి. ఆ దీపస్తంభము ఎక్కడైతే ఉంటుందో అక్కడ వెలుగు ప్రకాశింపబడాలి. కానీ ఇక్కడ ఉన్న బాధాకరమైన విషయం ఏంటంటే ఈ పట్టణంలో ఈ సోమరులు, ఇటువంటి పని చేయని వారు, ఎక్కడేసిన గొంగలు అక్కడ వేసిన వారు, ఏమి పట్టించుకొని వారు అక్కడ ఉన్న ప్రాంతంలో సంఘం ఉంటే సంఘము వారిని మార్చాల్సింది పోయి సంఘాన్ని వారు మార్చేశారు. అంటే సంఘంలోకి ఏమొచ్చింది? లోకం ప్రవేశించింది. అందుకని రాస్తున్నాడండి, దేర్ ఇస్ ఎ పర్పస్. అందుకని రాస్తున్నాడండి, క్షీణించు పట్టణమునందు సంఘము క్షీణించినదై ఉన్నది. క్షీణిస్తున్నటువంటి పట్టణమునందు సంఘము కూడా క్షీణించిపోతుంది. వాస్తవానికి సంఘానిదే మూల బాధ్యత. దేనిది? నశించుచున్న వారిని వెతికి రక్షించాలి, బలహీనులను బలపరచాలి, క్షీణ దశలో ఉన్న వారిని బలపరచాలి, పురుగొల్పాలి, ఉజ్జీవాన్ని దయచేయాలి. కానీ సార్దీసులో ఉన్న సంఘం, క్లమంతు అనేటువంటి వారి ద్వారా స్థాపించబడినటువంటి సంఘం కాలము మారుతున్న కొలది అది ఏమైపోయింది అంటే చాలా భయంకరమైనటువంటి క్షీణమైన దిశలోకి అది వెళ్ళిపోయిందండి. అందుకని రాస్తున్నాడండి. ఎవరు రాస్తున్నారు? 3వ అధ్యాయం 1వ వచనంలో ఎవరు రాస్తున్నారండి? చదవండి. ఐడెంటిటీ, తాను ఎలా చెప్పుకుంటున్నాడో చూడండి. ఎవరు రాస్తున్నారు? అది 7 నక్షత్రములను ఈ దేవుని 7 ఆత్మలు గలవాడు చెబుతున్నాడండి. ఎవరండి ఈయన? ప్రభువైన యేసు అండి. ఎలా తాను వర్ణించుకుంటున్నారండి? ఏంటి అక్కడ ఉన్నాయి పదాలు చెప్పాలి. 7 నక్షత్రములండి. 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలు గలవాడండి. 7 నక్షత్రాలంటే ఏంటంటే దాని అర్థం? ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో గతంలో కూడా చెప్పాడు. 7 నక్షత్రాలు అంటే సంఘపు దూతలండి, సంఘాలండి, సంఘపు దూతలండి, వారి కాపరులండి, సంఘానికి కాపరులండి. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాలి, 7 అనేది సంపూర్ణ సంఖ్య, పరిపూర్ణమైన సంఖ్య, సంపూర్ణతకు సూచన. కాబట్టి సంఘమంతా కూడా ఎవరు సొత్తండి? ఇతని సొత్తండి, క్రీస్తు సొత్తండి. ఆయనే సంఘమునకు యజమాని అండి. ఆయనే సంఘానికి సొంత దారుడండి. ఆయనే సంఘం యొక్క అధికారి. సంఘానికి ఆయనే తల, సంఘానికి ఆయనే శిరస్సు, సంఘానికి ఆయనే ప్రభువు. 7 నక్షత్రములు అంటే ఆయనే సర్వాధికారి ఆ సంఘాలకు. తర్వాత ఏమని రాయబడింది? దేవుని 7 ఆత్మలను గలవాడు. ఈ విషయాన్ని బట్టి నేను యెషయా గ్రంథం 11వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు చదవడానికి కారణమైంది. 7 ఆత్మలు గలవాడు యేసు ప్రభు గట 7 ఆత్మలు ఉన్నాయంట. ఏంటి దాని అర్థం? ఎలా దానిని అర్థం చేసుకోవాలి? ఆయన దేవుని 7 ఆత్మలు, 7 అనే సంఖ్య సంపూర్ణమైన సంఖ్య అండి. అంటే దాని అర్థం ఏంటంటే జాగ్రత్తగా వినాలి. పరిశుద్ధాత్ముడు అని అర్థం అండి. ఆత్మ అంటే పరిశుద్ధాత్ముడు, ద హోల్ స్పిరిట్ అని అర్థం. పరిశుద్ధాత్ముడు అనుగ్రహించి 7 విధములకు వరములండి. 7 ఆత్మలు అంటే
పరిశుద్ధాత్ముడు అనుగ్రహించు 7 విధములకు వరములండి. ద గిఫ్ట్స్ ఆఫ్ హోలీ స్పిరిట్. అండ్ మరియు ఆయన చేయబోయే, అంటే పరిశుద్ధాత్ముడు చేయబోయే 7 విధములైన పనులండి. ఒకటి 7 విధములైన వరాలు, 7 విధములైన పనులండి. గిఫ్ట్స్ అండ్ వర్క్స్. వరాలు లేదా బహుమతులు లేదా మరియు పనులండి. డీడ్స్ ఆర్ వర్క్స్, పనులండి. 7 సంఖ్యను సూచిస్తుందండి. అందుకని 7 ఆత్మలు గలవాడు ఆయన. అంటే పరిశుద్ధాత్ముడు చేయబోయే 7 పనులండి. ఒకటి వరాలు ఇస్తాడండి, 7 వరాలు ఇస్తాడు. రెండోది 7 పనులు తన సంఘం విషయంలో చేస్తాడండి. విషయం చెప్తున్నా, 7 వరాలు సంఘం యొక్క అభివృద్ధి కొరకు ఇస్తాడు పరిశుద్ధాత్ముడు. ఒక వ్యక్తి యొక్క అభివృద్ధి కొరకు ఇవ్వడండి, ఒక సింగిల్ పర్సన్ కోసం ఇవ్వడండి, సంఘం కొరకు ఇస్తాడండి ఆయన. చారిత్రక సంఘం యొక్క అభివృద్ధి కొరకు ఇస్తాడండి ఆయన 7 వరాలు కూడా. నేను చెప్తూ ఉన్నాను, పరిశుద్ధాత్మ వరాలండి. పరిశుద్ధాత్మ వరాలు, కృపా వరాలు కాదు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయంలో కృపా వరాలు ఉన్నాయండి. అవి కాదు నేను చెబుతుంది. నేను చెప్తుంది ద గిఫ్ట్స్ ఆఫ్ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ యొక్క 7 విధములైన వరాలు. అవి ఏమి? నెంబర్ 1, యెషయా గ్రంథం 11వ అధ్యాయం 2 నుంచి 4 వచనాలు చదివాను కదా, ఉన్నాయి కదా. అంటే 1 నుంచి 5 వచనాలు చదివా. అందులో 2 నుండి 4 వచనాల్లో స్పష్టంగా ఆ 7 వరాలు ఉన్నాయి. మీరు చదివితే యెహోవా ఆత్మ, జ్ఞాన వివేకములకు ఆధారము ఆత్మ. ఇంకా 12 చేయండి. ఆత్మ అని మాట కనిపిస్తుంది. ఏంటి ఆత్మ? పరిశుద్ధాత్మ. ఈ పరిశుద్ధాత్మ 7 వరాలను ఇస్తుందండి. ఏంటి ఆ 7 వరాలు? ఆ వాక్యమును ఆధారం చేసుకుంటే నెంబర్ 1 జ్ఞానం అండి, విజ్డమ్. అండ్ సెకండ్ గిఫ్ట్ ఫ్రమ్ హోలీ స్పిరిట్ ఈజ్ అండర్స్టాండింగ్ అండి, అర్థం చేసుకునే గుణాన్నండి. వివేకం అండి, దీన్నే అవగాహన అని కూడా అంటారు. అండర్స్టాండింగ్, ద గిఫ్ట్ ఫ్రమ్ హోలీ స్పిరిట్. అందుకనే వాక్యాన్ని కొందరు అర్థం చేసుకోలేరు. ఎందుకు అర్థం చేసుకోలేరంటే హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్ముడు ఆ వరాన్ని వారికి ఇవ్వలేదు. అర్థం చేసుకుంటున్నారు, వాక్యాన్ని సరైన మార్గంలో పెడుతున్నారంటే దాని అర్థం ఏంటంటే పరిశుద్ధాత్ముడు వారిలో ఆ వరం చేత పనిచేస్తున్నారని అర్థమండి. లోకం ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? లోకంలో బహిరంగ సభలు పెడుతూ ఉంటే, ఈ వాక్యాన్ని చెప్తూ ఉంటే ఎందుకు వారు ప్రభుని అంగీకరించడం లేదు? కారణం ఈ అండర్స్టాండింగ్, వివేకము, అవగాహన, అర్థం చేసుకునే వరం వారికి పరిశుద్ధాత్మ దేవుడు ఇవ్వలేదండి. ఇది ఎవరికి ఇస్తాడు అంటే తన స్వరక్తం ఇచ్చే సంపాదించిన, అనగా క్రీస్తు రక్తములో కడగబడిన సంఘం ఎక్కడైతే ఉందో వారికి ఇస్తాడండి. అందుకనే మనం పలానా ప్రాంతంలో పలానా గ్రామంలో సువార్త మనం చేస్తూ ఉంటే 100 మంది వస్తుంటే అందులో కేవలం 1-2 మాత్రమే వాక్యం అర్థం చేసుకొని మీ ప్రభుని అంగీకరించామని నేను చెప్తారు. కారణం వారి సంఘం అండి. సంఘము చల్లా చెదరైపోయింది. ఇప్పుడు మనం చేస్తున్న పని ఏంటంటే చల్లా చెదరైపోయినటువంటి సంఘాన్ని వాక్యము ద్వారా, సువార్త ద్వారా కలుపుతున్నామండి. అందుకే మనం సువార్త చేయాలి. ఈ దేవుని సంఘం ఎలా చెదిరిపోయింది, ఎంతటి వరకు చెదిరిపోయింది అనగా భూదినంతాల వరకు చెదిరిపోయిందండి. ఆసియా ఖండంలో కొంతమంది, ఆఫ్రికా ఖండంలో కొంతమంది, ఆస్ట్రేలియా ఖండంలో కొంతమంది, ఐరోపాలో కొంతమంది, సౌత్ అమెరికా, నార్త్ అమెరికా కొంతమంది చాలా చెదురు అయిపోయారండి 7 ఖండాలలో కూడా. అందుకని సువార్త ద్వారా మాత్రమే వారు ఏం చేయబడతారంటే సంఘముగా సమకూర్చబడతారండి. వారికి ఆల్రెడీ వరాలు ఉంటాయి. వీరికి ఎప్పుడైతే వాక్యం అనేది వెళ్తుందో అప్పుడు వారికి అది అర్థమైపోతుందండి, ఇది నా గురించేనని. అర్థమైందా అండి? ఈ వరము ఉన్నవాడు, ఈ ఆత్మ వరము కలిగిన వాడు సువార్తను అంగీకరించి ప్రభు సన్నిధికి వస్తాడండి. రాని వారు ఈ వాక్యమును అర్థం చేసుకోలేరండి. మూడో వరం ఏమిటనగా రైట్ జడ్జిమెంట్ ఆర్ కౌన్సిల్. అంటే దాన్ని మనం ఏమిటంటే ఆలోచన,
సరైన ఆలోచన లేదా సరైన సలహా, ఆలోచన ఆ వరం అండి. సరైన ఆలోచన, సరైన సలహా తీసుకోవడం కూడా దేవుని యొక్క వరం. నాలుగోదిగా ధైర్యం అండి, బలం అండి. దాన్ని ఏమంటారంటే కరేజ్, ధైర్యం. ఈ ఆత్మ ఇచ్చే వరం ఏంటంటే ధైర్యాన్ని ఇస్తుందండి. అందుకే కదా యేసు ప్రభు వారు పాత నిబంధనలో కొత్త నిబంధనలో కూడా ఆయన చాలాసార్లు చాలా మంది జీవితాల్లో నువ్వు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండండి, భయపడకండి అని అన్నాడు. కారణం, ఆత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు ధైర్యంగా ఉంటారు. పరిశుద్ధాత్ముడు అనే వరం మీరు పొందుకున్నప్పుడు ఈ యొక్క వరంలో మీకు ఇచ్చే గొప్ప మేలు ఏమిటంటే కరేజ్, ధైర్యం ఉంటుందండి. ధైర్యం ఉంటుంది. క్రైస్తవుడికి ఉండాల్సింది ధైర్యం. అందుకని చాలాసార్లు చెప్పాను మీకు, క్రైస్తత్వం అనేది తప్పించుకునేది కాదు. శ్రమల నుండి, శోధన నుండి, వ్యతిరేకత్వం నుండి, అనారోగ్యాల నుండి, ఇతర సమస్యల నుండి తప్పించుకునేది కాదండి క్రైస్తత్వం. క్రైస్తత్వం అనేది జయించేది. ఎవడు జయించగలడు? ధైర్యంగా ఉన్నవాడే జయించగలడు. పిరికివాడు బలహీనుడు జయించలేరండి. అందుకనే ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 15వ వచనం ప్రకారం పిరికివారు, మాంత్రికులు వీరితో కలిపి వీరు ప్రభు రాజ్యాన్ని చేరుకోలేరటండి. ఎందుకంటే వారి పిరికితనం వలన వారు ఏమవుతారు? అపజయాన్ని పొంది ఉంటారు. అపవాది వారిని జయించేస్తుంది, వీరు అపవాదిని జయించలేరు. శ్రమ వీరిని జయిస్తుంది, శ్రమ వీరిని కృంగతీస్తుంది, కష్టం వీరిని బాధింపచేస్తుంది. చెబుతున్నా, నీ శ్రమ, నీ కష్టం, నీ శోధన, నీ ఇబ్బంది దేవుడి కంటే గొప్పది కాదు. ఇప్పుడున్న నీ కష్టం దేవుడి కంటే గొప్పది కాదు. దేవుణ్ణి ఆశ్రయించుట నీ కష్టాన్ని దూరపరచుకోవడానికి ఒక అవకాశం. ఈ రోజున ప్రభుని పక్కన పెడుతున్నాం, సమస్య వైపు తిరుగుతున్నాం, సమస్యలను పరిష్కరించే దేవుడికి దూరం అయిపోతున్నాం. అంటే కారణం ఏంటి? నిన్ను ధైర్యపరిచే వాని యందు నువ్వు ధైర్యాన్ని కలిగి ఉండటం లేదు. యోబు కాలంలో యోబుకి శ్రమ వచ్చినప్పుడు తన స్నేహితులు వచ్చి ఏమంటున్నారు? నీ భక్తి నిన్ను ధైర్యపరచలేదా? నీ భక్తి నిన్ను ధైర్యపరచలేదా? నీ విశ్వాసం నీకు ధైర్యపరచలేదా? అంటే దాని అర్థం, నీకు ఇన్ని శ్రమలు వచ్చాయి, నీకు ఇన్ని కష్టాలు వచ్చాయి, ఇన్ని వేదనలు వచ్చాయి. అరే, భూమి మీద ఎవడూ పొందలేనంత భయంకరమైన శ్రమ కష్టాలను నువ్వు కలిగి ఉన్నావు. ఇప్పుడు నువ్వు ధైర్యంగా ఉండాలి. ఉంటే నువ్వు వాటన్నిటిని జయించగలవు. అన్నీ ఉన్నప్పుడు ధైర్యాన్ని కలిగి ఉండడం కాదండి, అన్నీ ఉన్నప్పుడు మంచిగా మాట్లాడడం కాదు. ప్రతికూలమైన పరిస్థితుల్లో చూపించాలి మన భక్తి జీవితం. ప్రతికూలమైన పరిస్థితుల్లో చూపించాలి మన ధైర్యం. ప్రతికూలమైన పరిస్థితుల్లో చూపించాలి మన విశ్వాసం. అన్నీ బాగున్నప్పుడు కాదు, అన్నీ అందరూ బాగున్నప్పుడు మంచిగా మాట్లాడతాం. మన పరిస్థితులు తారుమారు అయితే అప్పుడు ఉంటుంది మన పరిస్థితి. అప్పుడు నిజమైన మాటలు, అప్పుడు నిజమైన వ్యక్తిత్వం, నిజమైన ప్రవర్తన అప్పుడు బయటపడుతుంది. ఇప్పుడు చూపించాలి, శ్రమలోనే నీ ధైర్యాన్ని చూపించాలి. ఆ ధైర్యం కూడా ఒక వరం. ఎవరి వరం అది? పరిశుద్ధాత్మని వరం. ఐదోదిగా ఏమిటనగా నాలెడ్జ్, అనగా తెలివండి, తెలివి. ఆరోదిగా భక్తి, రెవరెన్స్, భక్తి గౌరవం, లేకపోతే రెవరెన్స్, భక్తి అండి. ఏడోదిగా ప్రభు పట్ల భయం అండి, ఫియర్ ఆఫ్ ద లార్డ్. ప్రభు పట్ల భయం అండి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం కూడా వరమేనండి. ఆమేన్, హల్లెలూయా. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగ ఆశీర్వదింపబడిన ప్రతిసారి చెబుతాం. కానీ ఆ భయం ఎలా వస్తుంది? ఆ భక్తి ఎలా వస్తుంది అంటే ఆన్సర్ ఏంటంటే ఈ దేవుడే ఇవ్వాలి. ఆ భక్తి దేవుడే ఇవ్వాలి. ఆ యొక్క వరం. మనుషులకు భయపడతాం, అది సాతాను వరం. అవునా? సాతానికి ఇచ్చే వరం ఏంటి? మనుషులకు భయపడు, పరిస్థితులకు భయపడు, నీ సమస్యలకు భయపడు, నేను బలహీన పరిస్థితి. కానీ దేవుడు ఏమంటాడు? లోకానికి భయపడకు, లోకంలో నీకు శ్రమ కలుగును, అయినను నువ్వు భయపడకు, నేను లోకాన్ని జయించి ఉన్నాను, కాబట్టి నువ్వు కూడా జయిస్తారు. ఈ వరాలండి, ఈ 7 వరాలు పరిశుద్ధాత్మ వరాలు. వీటిని కలిగి ఉన్నాడంటే ఎవరు? యేసు ప్రభు అండి. తర్వాత 7
పరిశుద్ధాత్మ చేయు పనులండి. ఏంటి ఆ 7 పరిశుద్ధాత్మ చేయు పనులు? నెంబర్ 1, ద హోలీ స్పిరిట్ ట్రాన్స్ఫర్స్ అవర్ లైఫ్స్. అంటే పరిశుద్ధాత్మ మన జీవితాలను మారుస్తుందండి. ఇది పని చేస్తుంది పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో, మన జీవితాలని మారుస్తూ ఉంటాడు. మార్చేది. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16 నుంచి 25 వచనాలు. గలతీయులకు రాసిన పత్రిక అదే 5వ అధ్యాయం 22 నుంచి 23 వచనాలు కూడా చదివినా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కానీ గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16 నుంచి 25 వచనాలు ఆ ప్యాసేజ్ మొత్తం చదివితే ద హోలీ స్పిరిట్ ట్రాన్స్ఫార్మ్స్ అవర్ లైఫ్స్. అంటే మన జీవితాలను మారుస్తుందండి. పరిశుద్ధాత్మ చేయి పని అండి అది. ద హోలీ స్పిరిట్ వర్క్ అండి అది. ద డీడ్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ అండి. అంటే పరిశుద్ధాత్ముడి చేయి పని అండి. మన జీవితాల్లో మార్చేవాడు, మారుస్తున్నాడు. ఇది అతని పని అండి. నీ అంతటి నువ్వు మారలేదు. నువ్వు అనుకుంటే మారలేదు. నువ్వు అనుకుంటే నీ జీవితాన్ని మార్చుకోలేదు. దట్ ఈస్ ద వర్క్ ఆఫ్ హోలీ స్పిరిట్. అది పరిశుద్ధాత్ముని పని అండి. ఆల్ ఆఫ్ సడన్ గా ఒకడు లోకానుసారంగా తిరిగేసి ఇష్టానుసారంగా బ్రతికేసి అకస్మాత్తుగా దేవుడి సన్నిధికి వచ్చి తన జీవితంలో ప్రార్థన చేస్తున్నాడు అనుకోండి, అనుకుంటాం వీడు ఎంత మారాడురా అని. కానీ వాస్తవానికి వాడంతటి వాడు మారలేదండి. అది మార్చింది పరిశుద్ధాత్మ దేవుడు అండి. పరిశుద్ధాత్మ దేవుడు. రెండో పని ఏం చేస్తుందంటే పరిశుద్ధాత్ముడు ద హోలీ స్పిరిట్ కాన్వెక్ట్స్ us of sin అండి. అంటే పరిశుద్ధాత్ముడు మన పాపములను ఒప్పింపజేస్తాడండి. యోహాను సువార్త 16వ అధ్యాయం 7 నుండి 11 వచనాల ప్రకారం పరిశుద్ధాత్ముడు మన పాపాలను ఒప్పింపజేస్తాడు. చూడండి, సాధారణంగా చాలా మంది మనం చూస్తూ ఉంటాం, వారు తమ పాపములను గుర్తించరు, కానీ అవతల వాని యొక్క పాపాలు, అతిక్రమములు, దోషాలను ఏం చేస్తుంటారు? ఎత్తి చూపిస్తారండి. అందుకని యెషయా గ్రంథంలో కానీ మనం చూస్తే, యెషయా గ్రంథం 11వ అధ్యాయం చదువుకున్నాం కదా, అందులో కానీ మనం చూస్తే సాధారణంగా ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని ఏ విధంగా విమర్శిస్తాడు, ఏ విధంగా తీర్పు తీరుస్తాడంటే చూచిన దాన్ని బట్టి, విన్న దాన్ని బట్టి విమర్శిస్తాడు మనిషి. చూచిన దాన్ని బట్టి తీర్పు తీర్చేస్తాడు కదా. అంటే తనలో ఉన్న ఆ తప్పిదాలను మరుగు చేసుకొని అవతల వారి యొక్క తప్పిదములను చెప్పడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. కారణం చూడండి, వారి కంటి చూపును బట్టి వారు తీర్పు తీరుస్తారండి. అనగా మనుష్యుడు కంటి వాడు చూచిన దాన్ని బట్టే వాడు ఏం చేస్తాడు? తీర్పు తీరుస్తాడండి. ఉదాహరణకి చెప్తున్నా, ఇక్కడ కొంతమంది నాకు పడుకున్నట్టు కనిపిస్తుంది. ఆ అమ్మాయి కళ్ళు మూసింది, ఇప్పుడే తెరిచింది. నేనేమనుకుంటాను, చూశాను కదా, నేనేమనుకుంటాను, ఆమె పడుకుంది అని అనుకుంటాను. బట్ ఏమో ఆమె పడుకోకుండా ప్రార్థన చేస్తుందేమో కదా. ఏమో పడుకున్నావంటే బయటకు వెళ్ళిన తర్వాత ఏం చెప్తారు? వెంటనే ఆమె పడుకోలే, ప్రార్థన చేస్తున్నా అంటారు. కానీ వాస్తవం ఏంటి? ఎవరికి తెలుసు? ఆమెకి తెలుసు, దేవుడికి తెలుసు. మూడో వ్యక్తికి మనకి తెలియదు. కానీ మనం కంటితో తీర్పు తీర్చేస్తాం. అయితే ఇక్కడ ఈయనట ఈ 7 ఆత్మలు గలవాడు అయిన యేసు ప్రభు అట ఎలాంటి తీర్పు తీరుస్తాడంటే చూడండి, ఒకసారి చూడండి 4వ వచనము. కంటి చూపును బట్టి అతడు తీర్పు తీర్చడండి, తాను వినిన దానిని బట్టి విమర్శ చేయడండి, నీతిని బట్టి పేదలకు తీర్పు తీర్చునండి, భూనివాసులలో దీనులైన వారికి యథార్థముగా విమర్శ చేయనండి. అది తేడా. పరిశుద్ధాత్మునికి, పరిశుద్ధాత్మను కలిగి ఉన్న వారికి, పరిశుద్ధాత్మ కలిగి లేని వారికి, పరిశుద్ధాత్మ పని జరిగించే వారికి, పరిశుద్ధాత్మ పని జరగని వారికి ఉన్న తేడా ఇదేనండి. ఇప్పుడు సంఘము ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? ఏ విధంగా ఉండాలి? చూచిన దాన్ని బట్టి, కంటిని బట్టి తీర్పు తీర్చకూడదండి. వినిన దాన్ని బట్టి విమర్శ చేయకూడదండి. ప్రభు అలా చేయడం లేదండి. సంఘమా, నువ్వు క్రీస్తుని పోలి నడుచుకోవాలి. 7 ఆత్మలు గలవారిని పోలి నడుచుకోవాలి. ఎన్ని చెబుతున్నా, మనం ఎన్ని అనుకున్నా, మనం చేయాల్సింది మనం చేస్తాం. ఎందుకంటే మనం మారమంటే దాని అర్థం పరిశుద్ధాత్ముడు పని జరగట్లేదని అర్థం. పరిశుద్ధాత్మ పని జరిగితే ఖచ్చితంగా మారుతామండి. ఆమేన్. అందుకని పరిశుద్ధాత్ముడు నీలో పనిచేస్తూ ఉంటే ఆత్మను దుఃఖపరచకుడి, అంటే ఆటంకపరచకుడి. పరిశుద్ధాత్ముని ఆరపకుడి, పరిశుద్ధాత్మని దుఃఖపరచకుడి. ఆత్మ ఎక్కడ ఉందో అక్కడ నీకు స్వాతంత్రం ఉంది.
ఆత్మ ఎక్కడ ఉందో అక్కడ నీకు విడుదల ఉంది. కానీ నువ్వేం చేస్తున్నావు? ఆత్మని దుఃఖపరిచి ఆత్మను ఆర్పేస్తున్నావు. ఆత్మను ఆర్పడం అంటే దానికి లోబడకపోవడం, ఆత్మ మాట వినకపోవడం, నా ఇష్టాన్ని కొనసాగించడం, దేవుని మీద ఆధారపడకపోవడం అండి ఆత్మను ఆర్పడం అంటే. అందుకే పౌలు ఏమన్నాడంటే, నా శక్తి చేత కాదు, నా బలము చేత కాదు, ఆత్మ చేత సమస్త కార్యము జరుగుతున్నది. అంటే దాని అర్థం ఏంటి? ఈ ఒబేడ్ టు వర్డ్ ఆఫ్ గాడ్, టు విల్ ఆఫ్ గాడ్, టు హోలీ స్పిరిట్. అర్థమైందా అండి? మూడవదిగా మనం చూద్దాము, ద హోలీ స్పిరిట్ గైడ్స్ us టు ద ట్రూత్. అంటే మూడో పని, పరిశుద్ధ ఆత్మని మూడో పని ఏంటంటే, జాగ్రత్తగా వినాలి. యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయం 25-26 వచనాల ప్రకారం పరిశుద్ధాత్మ మనలను సత్యమునకు నడిపిస్తుందండి. అసత్యం వైపు నడిపించదు, సత్యం వైపు నడిపిస్తుంది. సత్యమైన యేసు వైపు నడిపిస్తుంది. జీవము కలిగిన దేవుని సన్నిధికి నడిపిస్తుంది. దేవుని వైపు నడిపిస్తుందండి పరిశుద్ధాత్ముడు. మీరు అనుకుంటున్నారా? మీరు అనుకుంటే దేవుని సన్నిధికి రాలేదు, మీ గొప్ప ఏమీ లేదు. మీరు అనుకుంటే ఇప్పుడు దేవుని సన్నిధిలో ఉండి ఆరాధిస్తున్నారు అనుకుంటున్నారేమో. మీరు అనుకుంటే చేయట్లే. పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని నడిపిస్తే మీరు వచ్చారు. పరిశుద్ధాత్ముడు అవకాశం ఇస్తే మనం వచ్చాం. పరిశుద్ధాత్ముడు అనుకుంటే మనం నడిపింపబడ్డాం. ఆయన అనుమతి ఇచ్చాడు కాబట్టే నేను వాక్యం చెబుతున్నా. ఎందుకు ఆయన అనుమతి చెబుతున్నా? ఏదో భయంకరమైన రోగం రావచ్చు, ఇంటి దగ్గర పడుకుని ఉండొచ్చు, ఇప్పటికీ కొంచెం ఇబ్బందిగానే ఉంది, కానీ ఆయన శక్తి ఇస్తున్నాడు. కారణం ఆయన నడిపిస్తున్నాడండి. నువ్వు ఇంటి దగ్గర ఉండడం కంటే దేవుని సన్నిధిలో ఉండడం శ్రేష్టం, శ్రేష్టం. నాలుగోదిగా మనం చూస్తే అపోస్తల కార్యముల గ్రంథం 4వ అధ్యాయం 31వ వచనం ప్రకారం ద హోలీ స్పిరిట్ ఎంపవర్స్ us to proclaim the Christ. అంటే క్రీస్తును ప్రకటించడానికి పరిశుద్ధాత్మ మనకు శక్తినిస్తాడండి. క్రీస్తును ప్రకటించడానికి, సువార్త చెప్పడానికి పరిశుద్ధాత్ముడు శక్తినిస్తాడండి సంఘానికి. 5వదిగా మనం చూస్తే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 4-11 వచనాల ప్రకారం ద హోలీ స్పిరిట్ గివ్స్ us స్పిరిచువల్ గిఫ్ట్స్ అండి. అంటే పరిశుద్ధాత్మ మనకు ఆధ్యాత్మికమైన వరాలండి. ఇప్పుడు చూడండి, వరాలు ఇస్తారండి, బహుమతులను ఆ హోలీ స్పిరిటే ఇస్తుందండి. ఆ పరిశుద్ధాత్మను పనండి అది. అర్థమైందా? 6వదిగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18-21 వచనాలు కానీ చదివితే పరిశుద్ధాత్మ మనకు ఆరాధించడానికి కూడా శక్తినిస్తుందండి. అదే నేను చెప్తున్నా, అదే మీకు నేను చెప్తున్నా. అందుకే మీరు యేసు ప్రభువు వారు ఏం చెప్పారంటే, దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలండి. అంటే ఏంటి దాని అర్థం? ఆత్మ ఆరాధించడానికి శక్తినిస్తుందండి, స్తుతించడానికి శక్తినిస్తుందండి, ఆ ప్రేరేపణ ఇస్తుందండి. కొన్ని పనులు అయిష్టంగా చేయకూడదండి దేవుని సన్నిధిలో. కొన్ని పరిచర్యలు దేవుని సన్నిధిలో ఇష్టం లేకుండా చేయకూడదండి. ఇష్టంతో చేయాలి, బాధ్యతతో చేయాలి. అది అలా జరగాలి అంటే పరిశుద్ధాత్ముడే ఆ శక్తినిస్తాడటండి. ఆ శక్తినిస్తాడు. అంటే ఆయన ఆరాధించేవారు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నింపబడిన వారు అని అర్థం అండి. ఈ రోజున మనం ఆయన ఆరాధిస్తున్నాం, ప్రభుని గణపరుస్తున్నాం, ప్రభుని స్తుతిస్తున్నామంటే దాని అర్థం మన శక్తి కాదండి, దేవుడిచ్చిన శక్తి. ఎవడు కూడా తన నోటితో యేసు ప్రభువని ఒప్పుకోలేడండి. ఎవరు ఒప్పుకోగలరంటే పరిశుద్ధాత్మ కలిగిన వారే యేసు ప్రభువని ఒప్పుకుంటారండి. లోకం ఒప్పుకోదండి యేసు ప్రభువని. అంటే యేసు దేవుడని లోకం ఒప్పుకోదండి. కారణం పరిశుద్ధాత్మ శక్తి వారికి లేదు. చివరిగా 7వదిగా ద వర్క్ ఆఫ్ హోలీ స్పిరిట్. అంటే పరిశుద్ధాత్మ యొక్క పనుల్లో 7వ పని ఏమిటనగా అపోస్తల కార్యముల గ్రంథం 16వ అధ్యాయం 6-10 వచనాలు కానీ చదివితే విషయం ఏంటంటే ద హోలీ స్పిరిట్ లీడ్స్ us అండి. అంటే పరిశుద్ధాత్మను మనల్ని నడిపిస్తూనే ఉంటాడండి, ఆపడండి. సంఘాన్ని దేవుడు ఆపడండి, సంఘాన్ని దేవుడు ఆపేయడండి. పరిశుద్ధాత్మని ద్వారా సంఘాన్ని, మనల్ని, మన కుటుంబాలని, మనల్ని నిత్యము నడిపిస్తూనే ఉంటాడు. హల్లెలూయా. దట్ ఈస్ ద వర్క్ ఆఫ్ హోలీ స్పిరిట్. ఈ యొక్క 7 ఆత్మలు గలవాడు యేసు ప్రభు అండి. ఈయన చెబుతున్నాడండి. ఎవరికి చెబుతున్నాడు? ఆ యొక్క సార్దీసు అనే
పట్టణంలో ఉన్న క్లెమంతు అనేటువంటి వ్యక్తి ద్వారా స్థాపించబడిన సంఘముతో చెబుతున్నాడండి. ఎందుకు చెబుతున్నాడు? ఆ సంఘము సోమరితనాన్ని కలిగి ఉంది, చేయాల్సింది చేయడం లేదు, బద్ధకంగా ఉంది, వెరీ లేజీ. ఇప్పుడు దాన్ని పురుగొల్పాలండి. మూడోది, వాస్తవానికి మెప్పు ఉండాలి. ఈ సంఘానికి మెప్పు లేదండి. ఏముందంటే తప్పు ఉంది. ఏంటి తప్పు? వేగంగా చూద్దాం. ఏంటి తప్పు? 1-2 వచనాలు ఎవరైనా మళ్ళా గట్టిగా చదువుతారా? ప్రకటన గ్రంథం నీ క్రియలను నేను ఎరుగుదును. అదేమంటే నీవు జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడివే. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు కనుక జాగరూకుడవై చావనయున్న మిగిలిన వాటిని బలపరచును. ఇదేనండి, చావనయున్న మిగిలిన వాటిని బలపరచు అంటే, ఓ సంగమా, నీవు నీ యొక్క మృత జీవితాన్ని విడిచిపెట్టి నీ సొసైటీలో నీ చుట్టూ ఉన్న ప్రజలు చావనై ఉన్నారు. వారి యొక్క సోమరితనం వలన, వారి యొక్క బద్ధకం వలన, వారు అపవిత్రమైన వస్త్రాలు ధరించుకోవడం వలన, వారి కోపలై ఉన్నందువలన నీవు జాగరూకుడివై అంటే మేలుకొని, నువ్వు పురుగొల్పబడి, నువ్వు తిరిగి మళ్ళా నీ జీవాన్ని పొందుకొని నువ్వు బ్రతికి చావుకు సిద్ధమై ఉన్న మిగిలిన వారిని కూడా నువ్వేం చేయాలి? బ్రతికించు, బలపరచు. వారు బలహీనులుగా ఉన్నారు అని చెప్తున్నాడు. అంటే వారు ఎలా ఉన్నారో నీవు కూడా అలాగే ఉన్నావు. వాస్తవానికి నువ్వు ఈ లోకానికి ఉప్పుగా ఉండాలి, నువ్వు ఈ లోకానికి వెలుగుగా ఉండాలి, నువ్వు ఈ లోకానికి జీవానికి సజీవమైన సంఘముగా, జీవానికి ముంగుర్తుగా ఉండాలి. కానీ సార్దీసులో ఉన్న సంఘం అలా లేదండి. లోకము మృతంగానే ఉంది, వీరు కూడా మృతంగానే ఉన్నారు. ఎలా ఉన్నారు? ఎలాంటి మృతత్వాన్ని అంటే మరణకరమైన జీవితాన్ని ఆ సంఘం కలిగి ఉందో వేగంగా చెప్పి ముగిస్తాను 2-3 నిమిషాల్లో. జాగ్రత్తగా వినండి. నెంబర్ 1, వారు ఆధ్యాత్మికంగా, ఆత్మీయ రీతిగా ఫలభరితమైన కార్యమేది చేయకుండా ఎక్కడేసిన గొంగలు అక్కడేసినట్టుగానే ఉన్నారండి సార్దీసులో ఉన్న సంఘం. అంటే ఆత్మల సంపాదన లేదండి ఆ సంఘానికి. దేవుని పని మీద బాధ్యత లేదండి ఆ సంఘానికి. సంఘము ఆత్మీయ జీవితమునందు ఎదుగుటకు, ఆత్మీయ జీవితమునందు ఎదగడానికి ఎలాంటి ప్రయత్నం చేయడం లేదండి. అంతే, ఒక కాపురం ఉంటాడు, వాక్యం చెబుతాడు, వాళ్ళు వస్తారు, హల్లెలూయా స్తుతి మహిమ పాడుకుంటారు, ఆమేన్ అంటారు, కానుకలు వేసేస్తారు, వెళ్ళిపోతారండి. అది జీవం కాదటండి, అది మృతమైనది. సార్దీస్లో ఉన్న సంఘం ఆత్మల సంపాదన కలిగి లేని సంఘం అండి. వారు ఆధ్యాత్మికంగా ఎదగడానికి ఎలాంటి ప్రయత్నం చేయడం లేదటండి. అవసరం ఉన్న వారి పట్ల వీరు బాధ్యతగా వ్యవహరించడం లేదటండి. వీరుకున్న మృత జీవితం ఇదండి. రెండోది ఏంటంటే, జాగ్రత్తగా వినండి, ఆ సంఘము అన్ని విధాలుగా అన్నీ ఉన్నాయండి, భాగ్యవంతమైనదండి. ఆ పట్టణమే భాగ్యవంతమైనది. ఆ సంఘంలో ఉన్న విశ్వాసులు కూడా భాగ్యవంతులండి, ధనవంతులండి, అన్ని వసతులు ఉన్నాయండి, ఏది కొదువు లేదండి. కానీ వారికి ఉన్నది ఏంటంటే సోమరితనం. ఎక్కడ వేసిన బొమ్మలు అక్కడ వేసింది, ఏదో ఒక కాలయాపన చేసుకుంటూ పోతున్నారు. వారికి దేవుడు ఆ సంఘానికి గట్ట తలాంతులు ఇచ్చాడు, గొప్ప 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 వరాలతో నింపుతున్నాడండి. అందుకే చెప్పాడు, ఏదు ఆత్మ గలవాడని నేను చెబుతున్నాడండి. ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క విధంగా ఆయన చెప్పుకుంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే, వారి సంఘంలో ఉన్న ఆ విషయాలను బట్టి ఆయన చెప్పుకుంటున్నారండి. 7 నక్షత్రములను 7 ఆత్మలు గలవాడునైనా నేను అనగా యేసు ప్రభు చెప్తున్నాడండి. 7 ఆత్మ అనగా ఆ పరిశుద్ధాత్ముడు 7 వరముల సంఘంలో ఉన్నాయి, 7 పరిశుద్ధాత్మ పనులు కూడా సంఘంలో ఉన్నాయి. కానీ ఏమి లేదట, జీవం లేదు, మృతమైన జీవితాన్ని వారు అనుభవిస్తున్నారు. ఈ మాట చాలా స్పష్టంగా మీరు అర్థం చేసుకోవాలి. వినండి, గొప్ప విద్యావంతులండి ఆ సంఘంలో ఉన్నారు, గొప్ప ధనికులు ఉన్నారండి, గొప్ప తలాంతులు గలవారు ఉన్నారండి,
అన్నీ ఎరిగిన నాయకులు ఉన్నారండి, చాలా చాలా కమిటీలు ఉన్నాయండి, కానీ అది స్టిల్ ఎలా ఉంది? మృతమే. నేను సింహాన్నండి, కానీ నేను సింహం అయినంత మాత్రాన నేను ఏ పని చేయకుండా సోమరిపోతిగా ఎక్కడేసిన గొంగలు అక్కడ వేసినట్టుగా నేను పడున్నాను అనుకోండి, నేను చచ్చినోడితో సమానం. ఒక రోజున ఒక వ్యక్తి అపవాది చేత శోధింపబడుతూ క్రైస్తవులను నాశనం చేయాలి అనుకుంటూ ఉంటే ప్లాన్ వేస్తున్నాడంట. సమాజాన్ని వాడు ధ్వంసం చేయాలనుకుంటున్నాడు, అపవాది చేత ప్రేరేపబడిన వాడు. అప్పుడు ఒకడు అనుకుంటున్నాడు, ఒకడు వచ్చి అన్నాడట, ఒరే మొదట క్రైస్తవుల్ని నాశనం చేద్దాం, లేకపోతే వారు మాకు ఆటంకంగా ఉంటారు, తర్వాత మిగిలిన వాళ్ళందరినీ కూడా నాశనం చేద్దాం అని ప్లాన్ చేస్తూ ఉన్నారంట ఒక దినాన్ని. అప్పుడు అందరూ ఇంకొకటి వచ్చి, లేదురా మొదట మీరు క్రైస్తవుల్ని వాళ్ళ జోలికి వెళ్ళొద్దు, వారు నిద్రించుచున్న సింహాలురా, వారు లేచారు అంటే ప్రమాదం మనకే, అందుకే వారు నిద్రిస్తున్నారు, నిద్రించని వారు సోమరులుగా ఉన్నారు, వాళ్ళని అలాగే ఉన్నాయి, వారిని ఏమైనా పురుగొల్పామా వినాశనం ఎవరికి? మనకే. ఎవరు మనం అంటే అపవాది సంబంధులు, సాతానండి, మనకే ప్రమాదం. వారు సోమరులుగా ఉన్నారు, నిద్రిస్తున్నారు, వాళ్ళని అలాగే ఉన్నాయి, మనం వారిని కదిపామా నిద్రించిన సింహాల వాళ్ళు చెలరేగి మన మీదే దాడి చేస్తారు అంటే మనకే వినాశనం అని అంటాడు. అంటే దాని అర్థం ఏంటి? ఈ రోజున క్రైస్తత్వం సింహంతో పోల్చబడింది, కానీ ఆ సింహం ఎలా ఉందంట? చచ్చిన సింహంగా ఉందంట. ప్రసంగి గ్రంథం ఎవరైనా చదవండి, 9వ అధ్యాయం 4వ వచనం. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 4వ వచనం ఏమని రాయబడింది? 2వ భాగానికి వెళ్ళండి, మొదటి భాగం వద్దు, 2వ భాగానికి వెళ్ళండి. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 4వ వచనం అండి. చచ్చిన సింహము కంటే బ్రతికి ఉన్న కుక్క మేలు కదా. ఎవరన్నారండి మాట? పాస్టర్ జయరాజ్ అన్నాడు, సాయంకాలం ఫోన్ చేద్దాం, రాత్రి ఫోన్ చేద్దాం, వాక్యం చెప్తుంది. పాస్టర్ జయరాజ్ అనలేదండి, ప్రభువైన యేసు అన్నారు. ఇప్పుడు ఫోన్ చేస్తే ఆయనకి చేయండి, ఆయన అడగండి. చచ్చిన సింహము కంటే బ్రతికి ఉన్న కుక్క మేలు అంటే ఏంటో తెలుసా అండి? దాని అర్థం కుక్క దేనితో ఎవరి కోసం ఉపయోగించబడిందో తెలుసా? మత్తయి సువార్త 15వ అధ్యాయం 21 నుంచి చదివితే కుక్క దేనితో పోల్చబడింది అంటే అన్యులతో పోల్చబడింది. సో ఆ అన్యులు కుక్కలతో పోల్చబడ్డారు. జనరల్గా యూదులు అలా పరిగణిస్తారు, అంటే క్రైస్తవేతరులను కుక్కలతో పోల్చారు. ఇప్పుడు ఏమంటున్నాడంటే, నువ్వు క్రైస్తవుడుగా అంటే సింహంగా, చచ్చిన సింహముడుగా, చచ్చిన క్రైస్తవుడుగా ఉండడం కంటే బ్రతికున్న అన్యుడిగా ఉండడం మేలు. అర్థమైందా? నువ్వు చచ్చిన క్రైస్తవుడిగా ఉండడం కంటే బ్రతికున్న ఒక అన్యుడిగా ఉండడం మేలు, అది దాని అర్థం. చచ్చిన సింహము కంటే బ్రతికున్న కుక్క మేలు కదా అని అర్థమయ్యా. అది ఏదో రకంగా ఎఫెక్ట్ చేస్తుంది. కానీ సింహం లాంటి వాడు నీవు ఏమై ఉన్నావు? చచ్చిన వాడిపై ఉన్నావు. కానీ సంఘమా, సాధ్య సంఘానికి ప్రభు చెప్తున్నాడు, ముగిస్తున్నాను, చాలా విషయాలు ఉన్నాయి, మొదట్లో మీకు చెప్పాను, నాకు సమయం చాలదు అని ముగిస్తున్నాను, కంటిన్యూ చేద్దాం తర్వాత. ఈ రోజున సాధ్య సంఘంలో అన్నీ ఉన్నాయి, కానీ వారికి లేనిదల్లా జీవం లేదు. వారు ఏ పని ప్రభు కోసం చేయడం లేదు. ఒకవేళ మన సంఘం అలా ఉందా? ఒకవేళ మనం అలా ఉన్నామో, ప్రభు కోసం ఏ పని చేయకుండా, ఆత్మ పట్ల భారం కలిగి ఉండకుండా, మనం ఆధ్యాత్మికంగా ఎదగడానికి ఏ పనులు చేయకుండా, కేవలం నామకార్థంగా కేవలం కార్యాపన చేయడానికి దేవుని సన్నిధికి వస్తున్నామా? అలా ఉంటే సార్దీస్లో ఉన్న సంఘము లాంటి వారమే మనము కూడా. మనకంటే ఎవరు మేలు, ఎవరు శ్రేష్ఠులట? చచ్చిన క్రైస్తవ అనబడిన సింహాల కంటే బ్రతికున్న బయట లోకం అనబడిన కుక్కలే మేలు. అంటే ఎవరు ధన్యులు? మనకంటే వారే మేలు. ఎందుకంటే వారికి తెలుసు వారు నరకానికి వెళ్తారని, లేకపోతే వారికి ఒక తీర్మానం ఉంది. కానీ మనకు తెలుసు నిత్యత్వం ఉందని, దానికోసం పని చెయ్యాలని, దాని గురించి మనము శ్రమ పడాలని, దాని గురించి మనము ప్రభు చెప్పింది వినాలని, కానీ చెయ్యం. వాడు ఓపెన్గా చెప్తున్నాడు, మీ ప్రభు చెప్పిన దాన్ని మేము వినం. కాబట్టి ఒక క్లారిటీ ఉంది. మనం చెయ్యాలని చెప్తాం కానీ చెయ్యం. ఎవడు మేలు? వాడే. వాడు క్లియర్గా చెప్తున్నాడు, మేము చేయమయ్యా, మీ దేవుడు ఆరాధించమయ్యా, మా ఇష్టం. వాడు తీర్మానం తీసుకున్నాడు. వాడికి ఒక క్లారిటీ ఉంది. మనకి
ఒకటి, మనం చెప్పేది ఒకటి, చేసేది ఒకటి, సంఘంలో ఒకటి, బయట ఒకటి. వద్దండి, చచ్చిన సింహాలుగా ఉండద్దు. యోధా గోత్రపు సింహమైన యేసు ప్రభు వలె మనము కూడా జీవాన్ని కలిగి ఉన్న సింహం వలె బ్రతకాలి. నీతిమంతుడు సింహం వలె ఉంటాడండి, భయపడ్డండి. సింహం వలె బ్రతుకుతాడు, చచ్చిన సింహం కాదండి, బ్రతుకున్న సింహం వలె. అతి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థించు.